హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకర. బాలయ్య గారు హిందూపురం పర్యటనలో ఉన్నారు. అంటే ఆయన 3 సార్లు హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. ఇది మనందరికీ తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో పర్యటనలో ఉన్నప్పుడు ఆయన అభిమానులు కొంతమంది విచిత్రంగా ప్రవర్తించారు. అంటే విచిత్రంగా అంటే అల్లర్లు సృష్టించడం కాదండి. ప్లకార్డులతో ఒక నిరసన వ్యక్తం చేశారు. నిరసనని కాదు వాళ్ళ కోరికను తెలిపారు అని చెప్పొచ్చు. సో, ఆ ప్లకార్డులో ఏముంది? అసలు అభిమానుల కోరిక నెరవేరుతుందా? ఇది ఎలాంటి కోరిక అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారున్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ బాలయ్య గారి హిందూపురం పర్యటనలో ఆయన అభిమానులు ప్లకార్డులతో ఒక కోరికని తెలిపారు సార్. మిమ్మల్ని ఎమ్మెల్యేగా మాత్రమే కాదు, మేము మంత్రిగా కూడా చూడాలనుకుంటున్నాం. మీకు మంత్రి పదవి ఇస్తే బావుంటుంది. ఇది మా కోరిక అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. సార్ దీన్ని ఎలా చూడాలి అంటారు? నేను చూసా. ఇది హిందూపురం పర్యటనలో బాలయ్యకి మంత్రి పదవి ఇవ్వాలి అని స్లోగన్స్ మరి బాలకృష్ణ ఆయన గూడా వాళ్ళని మరి కొంచెం ఆపాలని ట్రై చేసినా వాళ్ళు మరి విపరీతంగా హ్మ్. స్లోగన్స్ ఒకటి. హ్మ్. నేను ఇప్పుడు బాలయ్య అభిమానులందరూ మంత్రి పదవి ఇస్తే సరిపోతుందా? బాలయ్య స్థాయికి మంత్రి పదవేంటమ్మా? ముఖ్యమంత్రి పదవే చేయాల్సినటువంటి నాయకుడు. అలాంటి ఓకే. వ్యక్తిని మంత్రి పదవికే పరిమితం చేద్దామని అభిమానులు కోరుకుంటున్నారా? అంటే ఓకే. ఒకటి ఆయన ఎందుకు తీసుకోలేదు? అవును. ఈ వీళ్ళు ఇవ్వలేదా? ఆయన తీసుకోలేదా? ఇక్కడ హ్మ్. సబ్జెక్ట్ ఏంటంటే హ్మ్. ఆయన హిందూపురం, అది హ్మ్. నందమూరిపురం. దానికి వాళ్ళ నాన్న ప్రాతినిధ్యం వహించారు. వాళ్ళ అన్న హరికృష్ణ ప్రాతినిధ్యం వహించారు. ఈయన హ్మ్. ప్రాతినిధ్యం వహిస్తున్నారు 3 సార్లుగా హ్యాట్రిక్ ఎమ్మెల్యే. అవును సార్. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ అటు సినీ రంగంలో మొన్నే మనం చూసాం. ఏంటి హ్మ్. 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. హ్మ్. హ్మ్. అసలదొక పెద్ద వరల్డ్ రికార్డ్. ఆ! 50 సంవత్సరాలు మరి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒకే ఒక నటుడుగా ఆయన మొన్న అదే కాదు థర్డ్ హైయెస్ట్ అవార్డ్ ఏది అవును సార్. పద్మభూషణ్ అవార్డు గూడా వచ్చిందాయనకి. అవును. అవును. దగ్గర దగ్గర ఒక 110 ఏవో సినిమాలు చేసినట్టున్నారు. ఇప్పుడు మళ్ళా ఆ! 111 చేస్తున్నట్టున్నాడు. అవును. ఒకటి ఆయన ఇన్నింగ్స్ ఇప్పుడేంటి అటు ఫిల్మ్ ఇండస్ట్రీలో గావచ్చు, ఇటు పొలిటికల్ ఇండస్ట్రీలో గావచ్చు, హ్మ్. అది సెకండ్ ఇన్నింగ్స్ విపరీతంగా పోతాంది. ఓకే. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆయన కొట్టిన సెంచరీల కన్నా, హ్మ్. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇక మరి అసలు బ్యాట్ పట్టుకుంటే సెంచరీ కొడుతున్నాడు గదా! ఎక్కడ అవును సార్. అటు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఆ! అది వేరు. ఇప్పుడు పొలిటికల్‌గా ఇక్కడికొచ్చేసరికి ఆయనేంటి, ఆయన మన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్‌గా కూడా ఉన్నారు. హ్మ్. విశిష్ట సేవలందిస్తున్నారు. అవును. అటు సమాజ సేవలో వాళ్ళ తండ్రి పేరు నిలబెడుతున్నాడు. అటు చలనచిత్ర సీమలో నిలబెట్టాడు. ఆ! హ్మ్. ఇప్పుడు ఒకటి వివాదాలు గూడా ఆయన వెంట బడవు. ఆయనే వాటిని ఆహ్వానిస్తుంటాడు. హ్మ్. ఏది కాంట్రోవర్సీస్ అంటే ఆయనకి బాగా హ్మ్. అసలు బంతాట ఆడతాడనమాట. వాటిని ఓకే. ఆ! ఏది ఫుట్‌బాల్‌తో మొన్న చూసాం గదా! అసెంబ్లీలో అవును సార్. ఏంటి అసెంబ్లీలో. ఆ! ఆ! హ్మ్. కామినేని శ్రీనివాస్ లేకపోతే నందమూరి బాలకృష్ణ లేకపోతే రఘురామకృష్ణరాజు గారు ఆ హ్మ్. ఎపిసోడ్ ఏది అసలు చిరంజీవి స్పందించాడు. ఆయన అమెరికా నుంచి అసలు ఒక పెద్ద ప్రకటనే విడుదల చేశాడు. అవును ఆ! సార్. ఏం ఏం జరిగిందది? టీ కప్పులో తుఫానా? సమస్య పోయిందా? ఆ! అవును. అంటే ఒకటి కోరి హ్మ్. తెచ్చుకోవటం, హ్మ్. కొని తెచ్చుకోవటం. ఏది హ్మ్. వివాదాలని దానివల్ల ఆయన ఇబ్బంది పడటం, లేకపోతే ఆయన హ్మ్. దాన్ని ఎంటర్‌టైన్‌గా కూడా తీసుకోవచ్చు. అదే. వాటి ద్వారానే ఆయన ఎదిగాడు, పెరిగాడు. కానీ ఒకటి హ్మ్. బలము బాలకృష్ణే, బలహీనత బాలకృష్ణే. తెలుగుదేశం పార్టీకి ఆయనే బలం, ఆయనే హ్మ్. బలహీనత. బలహీన. హ్మ్. అంటే ఒకటి పార్టీలో ఆయన దగ్గర దగ్గర ఒక 25 ఏళ్ళు తెర హ్మ్. వెనక ఉండి సేవలందించారు. పార్టీ అవును సార్. ఆవిర్భావం నుంచి నీకు 82 నుంచి బాలకృష్ణ అదే పార్టీ పెట్టిన దగ్గర నుంచి ప్రచారంలో ఉన్నారు. అవును సార్. ఎన్టీ రామారావుతో పాటు ఆయన గూడా ప్రచారం చేసేవాళ్ళు. హ్మ్. ఆయనొక సెలబ్రిటీగా ఆయనొక మరి క్రౌడ్ పుల్లర్. ఏది హ్మ్. ఎక్కడికెళ్తే అక్కడ ఆయన విపరీతంగా వచ్చి పడతారు ఆయన చూడటానికి. ఆఫ్‌కోర్స్ ఆయన అవును. మరి ఎగబడితే చేతికి గూడా పని చెబుతాడు. అది వేరే విషయం అనుకో. ఆ! అంటే ఒకటి ఆయన కొట్టినా గూడా వాళ్ళదొక గిఫ్ట్‌గా తీసుకుంటారు. ఆయన అవును సార్. అభిమానులు నన్ను గాబట్టి కొట్టాడు చూసావా? మిమ్మల్ని ఏమన్నా కొట్టాడా ఏంటి? మా అదే. మా 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 బాలయ్య గాబట్టి నన్ను కొట్టాడని చెప్పి చాలా మురిపంగా కొట్టిన చెంపను గూడా నిమురుకుంటారు. ఆ! బాలకృష్ణ మంత్రి పదవి గాదు.
ఆయన హ్మ్. స్ట్రేచర్‌కి, ఆయన స్థాయికి ఆయన ఏంటి ఎన్టీఆర్ కొడుకు. అవును సార్. ఇప్పుడు 3 తరాలుగా ఇవాళ శాసనసభలో ఆ కుటుంబ ప్రాతినిధ్యం. అవును. రఘురామారావు ఆయన పనిచేశారు. ఏది అవును. ఎమ్మెల్యేగా లేతే ముఖ్యమంత్రిగా 7 హ్మ్. ఏళ్ళు ఆయన గూడా పనిచేశారు గదా! 8 ఏళ్ళు. ఆయనే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు. ఆ! హ్మ్. ఇవాళ ఎన్టీఆర్ అనే 3 అక్షరాలే గదా! ఏది అసలు హ్మ్. ఇప్పటికీ ఆయన చనిపోయి ఇన్నేళ్లైనా వైబ్రేషన్. హ్మ్. మరి అవును. ఆయన కొడుకుగా లేదు మరి చంద్రబాబు ఆళ్ళ బావగారు ఆయనే హ్మ్. ముఖ్యమంత్రి. బావగారు ముఖ్యమంత్రి అయితే బాలయ్య ముఖ్యమంత్రి గాదా? చెప్పు నువ్వు జెప్పు. అంటే లేదు అల్లుడు మంచిది కాబట్టి. ఆయన అల్లుడు. ఆయన ఆ! అల్లుడెవరు? లోకేష్ బాబు. ఆయన మంత్రి. ఆ! ఆ! పార్టీలో నంబర్ 2 తెలుగుదేశం పార్టీలో జనరల్ సెక్రటరీగా. ఆ! హ్మ్. ఇప్పుడు ఇవాళ లోకేష్ బాబు మరి నంబర్ 2 అంటే ఆయన నంబర్ 2 గాదా? ఆ! లేదు ఇంకో ఆయన ఇంకో అల్లుడు సార్. అల్లుడు ఆ! భరత్. ఆ! ఆ! ఆయన అసలు ఢిల్లీలో చక్రం తిప్పుతున్నాడు. ఆయనేంటి అసల ఎంపీ. హ్మ్. అవును. విశాఖ పార్లమెంట్ సభ్యుడిగా, ఎంవీవీఎస్ మూర్తి అల్లుడుగా. ఆ! హ్మ్. అటు ఆ తాత ఎంపీయే, ఇటు ఈ తాత ఎంపీయే ఆయనకి. ఎవరికి? భరత్‌కి. భరత్‌కి. అవును. ఇప్పుడు గీతం హ్మ్. యూనివర్సిటీ ఒకటి సమాజ సేవలో ఈ కుటుంబం. అటు హ్మ్. భువనేశ్వరి మేడం. ఆమేంటి ఎన్టీఆర్ ట్రస్ట్ ఆమె మరి సేవలందిస్తున్నారు. అటు బ్లడ్ బ్యాంక్, ఇటు హ్మ్. పాఠశాలలు గండిపేటలో లేకపోతే ఒకటి సమాజ సేవ వీళ్ళకి ఉగుపాలతో నేర్పాడు. ఏది? ఓకే. ఎన్టీఆర్. హ్మ్. కళాకారుడు కళలకే పరిమితం కాకూడదు. మరి హ్మ్. ఇంత చేసింది బాలకృష్ణని ఈ హ్మ్. ఈ రాష్ట్రం. హ్మ్. మరి ఆ రాష్ట్రం రుణం తీర్చుకోవాలి. అంటే మంత్రి పదవితో ఆయనకి అదనంగా వచ్చేటటువంటి అలంకారం ఏమైనా ఉందా? ఓకే. చెప్పు నువ్వు చెప్పు. ఆయనకి లేని అలంకారాలేంటి? ఆ! అవును. ఆ! కాకపోతే అభిమానుల కోరికను మనమేమి ఇక్కడ ఇదవ్వకూడదు. ఇది అవును. కాకూడదు. ఒకటి హ్మ్. వాళ్ళు స్లోగన్స్ ఇస్తుంటే కొంచెం ఆయన గూడా కొంచెం మరి ఆయన ఫేస్ ఫీలింగ్స్ గనక చూసినట్లయితే కానియండి, కానియండి అన్నట్టుగానే ఉంది. ఏది? మురిసిపోతున్నారు. ఆ! ఆ! ఆయన ఆయన గూడా అమ్యూజ్ చేస్తున్నారా? ఒకటి ఆ! ఇక్కడ హ్మ్. చూడాల్సింది. హ్మ్. అసామాజిక వర్గం. ఏది కమ్మాళ్ళు గనక తీసుకున్నట్లయితే, హ్మ్. ఇప్పటికి ఎంతమంది మంత్రి పదవులున్నాయి? ఇప్పుడు అనంతపురం నుంచి ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పయ్యావుల హ్మ్. కేసు అక్కడ ఆ సామాజిక వర్గం నుంచి మరి మంత్రిగా ఉన్నారు. మరి అవును. బాలకృష్ణకి మంత్రి పదవి ఇస్తే కేశవ్‌కి తీసేద్దామా? అదే అంతేగా సార్. హ్మ్. హ్మ్. మరి ఆయనున్నారు. ఎవరు? చంద్రబాబు రాయలసీమ నుంచే. అవును. నెక్స్ట్ కేశవ్ రాయలసీమ నుంచే. అవును. లోకేష్ రాయలసీమ బిడ్డయినా మంగళగిరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు మరి 2 ప్రాంతాలకి అతను అవును. ప్రతినిధే. ఎవరు? అవును. లోకేష్. మరి నారావారిపల్లె గదా! వాళ్ళ స్వగ్రామం, వాళ్ళ పూర్వీకులంతా కూడా. అవును. మంగళగిరికి ఎమ్మెల్యే అది వేరే విషయం. అవును. అంటే ఇప్పుడు ఖమ్మా నుంచి మంత్రులుగా జనసేన తరఫున నాదెళ్ల మనోహర్ గూడా ఉన్నారు. హ్మ్. హ్మ్. గుంటూరులో ఇద్దరు గదా! ఇప్పుడు లోకేష్ అవును. ఉన్నారు. మరి ఇతనున్నాడు. అసలు పెమ్మసాని ఆయనేంటి అసలు మరి కేంద్ర అవును. మంత్రిగా గూడా ఉన్నారు. అవును. అంటే ఒకటి బాలకృష్ణని లేకపోతే లోకేష్, హ్మ్. చంద్రబాబు వీళ్ళని కులపరంగా చూడకూడదు. అది వేరే అవును. విషయం. ఏది అవును. కాకపోతే ఒకటి కులం లేనిది ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది? అది కులాంధ్రప్రదేశ్ గదా! ఓకే. ఇప్పుడు ఆ! ఇప్పుడు మనం ఏంటి గొంగట్లో తింటా వెంట్రుకలు ఏరేయలేం గదా! ఆ! అవును సార్. నిజమే. ఇప్పుడు ఇప్పుడు కులంలో తింటున్నారు ఈళ్ళంతా గూడా. ఎలా హ్మ్. కులాన్ని మనం ఏరేస్తాం? కాబట్టి చూడాల్సిందే అన్ని అన్ని సామాజిక అంశాలన్నీ గూడా పరిగణలోకి తీసుకొని మంత్రి పదవి నిర్ణయం జరుగుద్ది. హ్మ్. నేననుకోవటం మంత్రి పదవి ద్వారా ఆయనకి కొత్త కిరీటమేమీ కాదు. ఇప్పటికే అనేక కిరీటాలు. హ్మ్. అవును. పద్మభూషణ్ కాబట్టి ఒక కిరీటం లేటెస్ట్‌గా వచ్చింది. అవును. 50 ఏళ్ల రికార్డు అదొకటొచ్చింది నైస్. లేటెస్ట్‌గా. అవును. అసలు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కన్నా ఏదెక్కువమ్మా? నిజమే సార్. దాన్ని మించిన కిరీటం ఏముందా? హ్మ్. లేదు అసలు కాంట్రోవర్సీ ఇంకో కిరీటం. ఓకే. ఏది ముళ్ళ కిరీటం అంటావా? నిజంగానే. ఏదైనా ఆ! బాలకృష్ణ ఆయన మంత్రి పదవి కావాలంటే తీసుకోవచ్చు. హ్మ్. ఇవ్వటానికి ఆళ్ళ బావగారు ఎప్పుడైనా సిద్ధమే. ఆ! ఈ హ్మ్. ఏంటి అది కానీ పార్టీ ఆయన అడగాలి కదా సొంతం. సార్. పార్టీ అవును. ఆయన సొంతం గదా! ఏది అవును. వాళ్ళ నాన్న పెట్టిన పార్టీ, వాళ్ళ అవును. అల్లుడు, వాళ్ళ బావగారు ఏలుతున్న పార్టీ. హ్మ్. వెన్నెముక. ఏది అవును. బాలకృష్ణే ఆ పార్టీకి వెన్నెముక. వెన్నెముక. వెన్నెముకకి ఇంకా కిరీటం గావాలా? లేదు. ఓకే. రైట్. థాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.